నిజంగా వాక్యం ఎంత శక్తి కలిగిందో మీకు తెలియాలి అని అంటే, ఈరోజు ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేసింది సువార్త. ఎలాంటి వాళ్ళు తెలుసని, మీరు ఆఫ్రికా, మీరు కొన్ని మిషనరీ స్టోరీస్ ఉంటాయి. కొన్ని దశాబ్దాల వెనకకు వెళితే మిషనరీ సువార్థికులు వాళ్ళు ఎలాంటి వారికి, ఎక్కడికో అడవుల్లో ఉన్నటువంటి అనాగరికులైన కొండజాతి ప్రజలు కొన్ని సందర్భాలలో భయంకరంగా కొట్టిన సందర్భాలు, చంపిన సందర్భాలు, చివరికి వారినే తినిన సందర్భాలు కూడా సువార్తకు వెళితే చంపేసి. కానీ వాళ్ళంతా మారారండి. ఈరోజు మారారు. అక్కడికి వెళ్ళటానికి ప్రభుత్వాలు భయపడ్డాయి, అక్కడికి వెళ్ళటానికి అధికారులు భయపడ్డారు. కానీ ఒక సువార్థికుడు బైబిల్ చేతపట్టి వారి మధ్యలోనికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తే వాళ్ళ జీవితాలు మారిపోయాయి. ఏమనుకుంటున్నారు? అది వాక్యానుకున్న శక్తి. ఇది ఏమనుకుంటున్నారు? బైబిల్ అంటే మీకు చూడటానికి నల్ల అట్టాగని కనపడుతుందేమో, కానీ నీ నల్లని రాతి గుండెను కూడా మాంసపు గుండగా మార్చగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యం బైబిల్. చీకటితో నిండిపోయిన నీ హృదయాన్ని వెలుగుగా మార్చగలిగిన శక్తి కలిగిందయ్యా చేతిలో ఉన్న ఈ వాక్యం.